నమస్కారం. ఈ సరికొత్త విశ్లేషణకు అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక అత్యద్భుతమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బ్రెండన్ బర్చర్డ్ పుస్తకం హై పర్ఫార్మెన్స్ హ్యాబిట్స్ సారాంశాన్ని మన తెలుగు సంస్కృతికి తగినట్లుగా ఆచరణాత్మకమైన జీవనశైలి మార్పులతో కలిపి ఈరోజు విశ్లేషించుకుందాం. అసాధారణ వ్యక్తులు అసలు అంత గొప్ప విజయాలను ఎలా సాధిస్తారు అనేదాని వెనక ఉన్న ఆ సీక్రెట్ ఫార్ములాను డీకోడ్ చేద్దాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్దాం. సమాజంలో ఎప్పుడూ ఒక సాధారణ ప్రశ్న వినిపిస్తూ ఉంటుంది కదా, అద్భుతాలు సృష్టించేవారు అసలు పుట్టుకతోనే అలా పుడతారా అని. కాని ఇక్కడే మనం ఒక విషయం తెలుసుకోవాలి. 190 దేశాల్లో చేసిన సుదీర్ఘ పరిశోధనలు ఈ మాట ఒక పచ్చి అబద్ధమని తేల్చేశాయి. ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్లెవరూ కేవలం అదృష్టంపైనో లేక వారి వయస్సు, జన్యుపరమైన లక్షణాలపైనో ఆధారపడి ఆ స్థాయికి చేరుకోలేదు. చూడండి, విజయం అనేది కొద్దిమంది అదృష్టవంతులకు మాత్రమే దక్కే వారసత్వ సంపద అనుకోవటం నిజంగా ఒక పెద్ద అపోహ. వాస్తవానికి విజయం అనేది ఎంతో ఓపికగా నిరంతర సాధన ద్వారా మన చేతుల్తో మనం నిర్మించుకునే ఒక అందమైన నిర్మాణం. ఆత్మవిశ్వాసమైనా విజయమైనా సరే కష్టపడి సాధించిన నైపుణ్యాల వల్లే వస్తాయి. అంటే మనుషులు ఎవరు అనేదానికంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఇక్కడ చాలా ముఖ్యమన్నమాట. అయితే ఈరోజు మన ప్రయాణం ఎలా సాగనుందో ఒక్కసారి చూద్దాం. ముందుగా విజయం వెనుక ఉన్న రహస్యం, ఆ తర్వాత స్పష్టతా శక్తి, మూడవది ఉత్పాదకత అవసరం, నాలుగవది ప్రభావం ధైర్యం, ఇక ఆఖరిగా ఈ అలవాట్లను రోజూ ప్రాక్టికల్గా ఎలా అమలు చెయ్యాలో తెలుసుకుందాం. ఇక మొదటి విభాగంలోకి వచ్చేద్దాం. విజయం వెనుకున్న అసలు రహస్యం. మన ఎదుగుదలను గాలికి వదిలేస్తే అది కేవలం ఒక సాధారణ జీవితానికి మాత్రమే దారితీస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. బ్రెండన్ బర్చర్డ్ చేసిన పరిశోధనలో బయటపడిన 6 అత్యుత్తమ అలవాట్లివే: స్పష్టత, శక్తి, అవసరం, ఉత్పాదకత, ప్రభావం మరియు ధైర్యం. అసాధారణ విజయాలు సాధించిన వారంతా ఈ 6 వ్యవస్థలను నిర్మించుకోవడానికి ప్రత్యేకంగా సమయాన్ని కేటాయిస్తారు. ఇది ఒక్క రాత్రిలో జరిగిపోయే మ్యాజిక్ కాదు, నిరంతర అభ్యాసం వల్లే సాధ్యమవుతుంది. ఈ 6 అలవాట్లకు అసలు పునాది ఎక్కడుందో ఈ మాటలు చాలా అద్భుతంగా వివరిస్తున్నాయి. ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పినట్లు కలలు కనడం ఎంత ముఖ్యమో, ఓప్రా విన్ఫ్రే గారు అన్నట్లు వైఫల్యాన్ని విజయానికి తొలిమెట్టుగా మరుచుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈ దృక్పథం ఉన్నప్పుడే మనం ఈ అలవాట్లను సరిగ్గా అర్థం చేసుకోగలం. సరే, ఇప్పుడు రెండవ విభాగానికి వద్దాం. స్పష్టత మరియు మనలోని శక్తిని ఎలా పెంచుకోవాలి అనే అంశాలను ఇక్కడ చూద్దాం. అసలు స్పష్టత అంటే ఏమిటి? గొప్పవాళ్లు కేవలం జనవరి 1వ తేదీన న్యూ ఇయర్ రెజల్యూషన్స్ పెట్టుకుని వదిలేయరు. వారు నిరంతరం తమ లక్ష్యం గురించి, తమ భవిష్యత్తు గురించి తమను తాము కఠినమైన ప్రశ్నలు వేసుకుంటారు. అలాగే సమాజానికి మనం ఎలా ఉపయోగపడాలి అనే దానిపై వారికి ఒక క్లారిటీ ఉంటుంది. ఇతరులకు సేవ చెయ్యాలనే ఆ ఉద్దేశమే వారిని ఎప్పుడూ ముందుకు నడిపిస్తుంది. మరి శక్తిని అంటే ఎనర్జీని ఎలా ఉత్పత్తి చెయ్యాలి? మన తెలుగువారి దినచర్యతో దీన్ని ముడిపెట్టి చూస్తే ఉదయం 4-5 గంటల మధ్య బ్రహ్మముహూర్తంలో నిద్రలేవటం, లేవగానే ఏ మొబైల్ ఫోను చూడకుండా ఉండటం, ఒక గ్లాసు గోరువెచ్చని నీరు త్రాగడం, కాసేపు సూర్యరశ్మిలో వ్యాయామం చేయడం, ఇవన్నీ కేవలం మాటలు కాదండి. జీవశాస్త్రపరంగా ఇవి మన ఒత్తిడిని తగ్గించి మూడ్ని చాలా అద్భుతంగా మారుస్తాయని అధ్యయనాలు ఘంటాపదంగా చెబుతున్నాయి. ఇక మూడవ విభాగం ఉత్పాదకత మరియు అవసరాన్ని గుర్తించడం. ఉన్నత శిఖరాలకు చేరేవారు తమ సమయాన్ని ఎలా వాడుకుంటారో ఇక్కడ తెలుసుకుందాం. అవసరాన్ని గుర్తించడమంటే ఏంటో తెలుసా? ఇక్కడున్న ఈ ఇద్దరు రన్నర్లని ఒక్కసారి గమనించండి. రన్నర్ ఏ కేవలం పేరు ప్రఖ్యాతుల కోసం పరిగెడుతుంటే, రన్నర్ బి తన కుటుంబ భవిష్యత్తు కోసం ప్రాణం పెట్టి పరిగెడుతున్నాడు. ఇక్కడ ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఎవరికి ఉంటాయా? రన్నర్ బీకే కదా. ఎందుకంటే మన లక్ష్యాన్ని ఒక బలమైన ఇమోషనల్ బాధ్యతకు ముడిపెట్టినప్పుడు మనలో పట్టుదల దానంతట అదే రెట్టింపవుతుంది. ఇక ప్రొడక్టివిటీ అంటే రోజంతా ఏదో ఒక పని చేస్తూ బిజీగా ఉండటం ఏమాత్రం కాదు సుమా. ఏది అత్యంత ముఖ్యమైన పని, ఏది అనవసరమైన పని అని గుర్తించి వేరు చేయడం. చాలామంది ఊరికే ఈమెయిల్స్ చెక్ చేస్తూ మేమేదో పెద్ద పని చేస్తున్నామని భ్రమపడతారు. కాని నిజమైన విజేతలు ఎప్పుడూ ఫలితాలనిచ్చే పనులపైనే తమ దృష్టి అంతా పెడతారు. వాళ్లు పెట్టుకునే డెడ్లైన్స్ కూడా చాలా కఠినంగా ఉంటాయి. ఒక పెద్ద లక్ష్యాన్ని ఎంచుకున్నప్పుడు మధ్యలో మనకు బోరు కొట్టకుండా, అలసిపోకుండా ఉండాలంటే ఇదొక అద్భుతమైన ట్రిక్. 5-6 ఏళ్లు పట్టే భారీ లక్ష్యాలను చిన్న చిన్న ఉపలక్ష్యాలుగా విడగొట్టాలి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి బాగా తగ్గుతుంది. పైగా ప్రతి చిన్న విజయం సాధించినప్పుడు మనకు భలే ఉత్సాహం వస్తుంది.
ముందుకు వెళ్లడానికి ఇదొక గొప్ప ఇంధనంలా పనిచేస్తుందన్నమాట. ఇక 4వ విభాగానికొచ్చేద్దాం. ప్రభావం మరియు ధైర్యం. బయటి ప్రపంచంతో ఎఫెక్టివ్గా ఎలా డీల్ చెయ్యాలో ఇక్కడ చూద్దాం. గొప్ప స్థానానికి వెళ్తే ఒంటరైపోతారు అనే మాట ఒక పెద్ద అపోహ మాత్రమేనండి. నిజమైన ప్రభావం అంటే ఇతరులకు ఎప్పుడూ సహాయం చేయడం, వారిని నమ్మడం, కేవలం తమ ఎదుగుదల గురించే ఆలోచించకుండా ఇచ్చే మనస్తత్వం ఎవరికైతే ఉంటుందో వాళ్లే ఇతరుల మీద గొప్ప ప్రభావాన్ని చూపిస్తారు. ఇంకో విషయం ఏంటంటే, అవసరం వచ్చినప్పుడు పక్కవాళ్లేమనుకుంటారు అని సిగ్గుపడకుండా ధైర్యంగా సహాయం అడగటం కూడా ఒక లీడర్కుండాల్సిన లక్షణమే. మరి ధైర్యం అంటే ఏంటి? భయం అసలే లేకపోవడం కాదు. భయం ఉన్నప్పటికీ కూడా ముందడుగు వేయడమే అసలైన ధైర్యం. ఇలాంటి వ్యక్తులు తమ పెద్ద పెద్ద లక్ష్యాలను అందరి ముందు బహిరంగంగా ప్రకటిస్తారు. సమాజం వారిని పిచ్చివాళ్లనుకున్నా వాళ్ళు వెనక్కి తగ్గరు. ఎందుకంటే తమ గోల్స్ని పబ్లిక్గా చెప్పడం వల్లే వాళ్లకు కావాల్సిన సరైన సపోర్ట్ సిస్టమ్ వాళ్ల దగ్గరికొస్తుందని వాళ్ళకి బాగా తెలుసు. ఇక ఆఖరిది 5వ విభాగం, రోజువారీ అలవాట్లు మరియు ఆచరణ. ఈ సిద్ధాంతాలన్నీ వినడానికి బాగున్నాయి, కానీ రోజువారీ జీవితంలో వీటిని ఎలా అమలు చెయ్యాలి? ఇక్కడ మనం పెద్దగా కష్టపడాల్సిన పనేమీ లేదు. మన ఇళ్లల్లో మనం పాటించే చిన్న చిన్న మార్పులే అసలైన పునాదులు. రంగురంగుల కూరగాయలు, అలాగే జొన్నలు, రాగులు, సజ్జలు లాంటి స్థానిక చిరుధాన్యాలు మన ఆహారంలో భాగం చేసుకోవాలి. పడుకునే ముందు ఆ రోజు జరిగిన మంచి విషయాలను ఒక చిన్న డైరీలో రాసుకోవడం వల్ల మనసుకు చాలా ప్రశాంతత దొరుకుతుంది. అన్నిటికంటే ముఖ్యం, రోజు ఖచ్చితంగా 7 నుండి 8 గంటలు నిద్రపోవడం. ఇవే అధిక పనితీరు వెనుక ఉన్న అసలైన సైనికులు. ఇక్కడో సీక్రెట్ చెప్తాను, వినండి. ఈ కొత్త అలవాట్లన్నీ మన శాశ్వత జీవనశైలిగా మారిపోవాలంటే కనీసం 21 రోజుల పాటు వాటిని ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా పక్కాగా పాటించాల్సిందే. ఇక్కడ నిలకడ అనేదొక మంత్రం లాంటిది. ఈ 21 రోజుల సాధనే ఆ మంచి అలవాట్లను మన మెదడులో శాశ్వతంగా ఫిక్స్ చేసేస్తుంది. చివరిగా ఇదంతా ఒక చక్రం లాంటిది అని చెప్పొచ్చు. ఆత్మవిశ్వాసమనేది ఎవరో ఫ్రీగా ఇచ్చే గిఫ్ట్ కాదు. మనం రోజువారీ చేసే సాధన, వైఫల్యాల నుండి పాఠాలు నేర్చుకోవడం, కష్టమైన పనులు స్వీకరించడం, వీటివల్లే మన పరిమితులు విస్తరిస్తాయి. ఈ ప్రాసెస్ రిపీట్ అవుతున్న కొద్దీ మనలో ఎవరికీ చెదరని అచంచలమైన ఆత్మవిశ్వాసం దానంతటదే వస్తుంది. ఇది విన్న తర్వాత ఒక్కసారి మనం లోతుగా ఆలోచించుకోవాలి. విజయమనేది కేవలం మనం ఎంచుకునే అలవాట్ల మీదే ఆధారపడి ఉంటుందని పరిశోధనలు స్పష్టంగా నిరూపించాయి కదా. అలాంటప్పుడు రాబోయే 24 గంటల్లో మనం తీసుకునే నిర్ణయాలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయవునా? రేపు ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి తీసుకోబోయే ఆ మొదటి అడుగే ఒక అద్భుతమైన జీవితానికి నాంది పలకగలదు. ఈ ఆలోచనతోనే ఈరోజు మన విశ్లేషణను ఇక్కడ ముగిద్దాం. మరో అద్భుతమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.